అత్యంత దారుణమైన ఘటన. ఈ ఘటన గురించి చెప్పిన తర్వాత 100% మీరు షాక్ గురవుతారన్నమాట. ఎందుకంటే మార్కెట్‌లోని ఒక వింత పాలైతే కలకలం రేపుతున్నాయి. అది కూడాను లీటరో, 2 లీటర్లు కాదు. కొన్ని కోట్ల లీటర్లయితే ఇప్పటి వరకు అమ్మేశారంట. చాలామంది ప్రాణాలకి ముప్పు అని చెప్పేసి ఒక పెద్ద వార్త అయితే బయటపడింది. అసలు ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? ఈ కల్తీ పాలలో ఏం కలుపుతున్నారు? అసలు ప్రజల ప్రాణాలకి ఏ విధంగా ఇది ప్రమాదం అనే విషయంలో ప్రతీదీ కూడా మీకు చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే మనం 100% ఈ కల్తీ పాలు గురించి తెలుసుకోవాలి. లేని పక్షంలోని క్యాన్సర్లు గట్రా వచ్చే అవకాశం ఉంటది. అంతేకాకుండా ఏదైనా అది ఫుడ్ పాయిజనింగ్ అయిందా అయితే గనక విషమిస్తే గనక 100% ఏదైతే కిడ్నీ ఉందో కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది. అంతేకాకుండా ఆ కిడ్నీ ఫెయిల్ అయిపోవడం వల్ల గుండె కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతది. రీసెంట్‌గా ఒక సంఘటన కూడా జరిగింది కూడా. దాని గురించి మనం చాలా వీడియోలు చేశారు మనోళ్ళు. సో అంతేకాకుండా ఒక 11 మంది దాకా చనిపోయారు కూడాను. సో ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనేది ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఇది తెలుసుకునే ముందు ఏదైతే రీసెంట్‌లో జరిగిన సంఘటన ఉందో దాని గురించి ఒకసారి మీకు వివరిస్తాను. ఏంటంటే అది రాజమండ్రిలోని ఒక 11 మంది చనిపోయారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. దేనివల్ల చనిపోయారంటే రాజమండ్రికి ఒక పాల వ్యాపారి అయితే చాలా సంవత్సరాల నుంచి అయితే పాలు వేస్తా ఉన్నాడు. అందరూ కూడా అతని మీద బాగా నమ్మకం. ఒక మంచి పాలైతే వేస్తాడో, అతని దగ్గర ఒక క్వాలిటీ ఉందని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి అతని మీద అయితే నమ్మకం పెట్టుకున్నారు. సో ఇదే క్రమంలో ఏం జరిగింది? అతను చేసే పనిలోని కొంచెం అతను కల్తీ చేశాడనమాట. ఏ విధంగా కల్తీ జరిగిందంటే ఏదైతే పాలు ఉంటాయో పాలు మిగిలిపోయిన తర్వాత ఆ పాలుని యాక్చువల్లీ స్టోరేజ్ చేసిన తర్వాత దానికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఒక రోజో లేకపోతే 2 రోజులు. ఆ తర్వాత ఆ పాలు పోతాయి. పాడైపోయిన తర్వాత ఇరిగిపోతాయి కదా! సో దాన్ని ఏం చేయాలంటే పడేయాలి. కానీ అతను ఏం చేశాడంటే ఆ పాలుని స్టోరేజ్ చేశాడనమాట. ఆ పాలుని అలా స్టోరేజ్ చేసినప్పుడు ఏదైతే స్టోరేజ్ చేసిన ఈ స్టోరేజ్ మిషన్ ఉంటుందో ఆ మిషన్ కొంచెం పాడైందనమాట. సో ఇలా పాడైనప్పటికి ఆ స్టోరేజ్‌ని ఏం చేయాలి ఇతను? మామూలుగా అయితే ఒక రిపేర్ దగ్గరకో ఏదో షాప్ దగ్గరికి తీసుకెళ్ళి సరైన పద్ధతిలోని దాన్ని రిపేర్ చేయాలి. కానీ ఇతను ఏం చేశాడంటే ఏదైతే ఎంసీల్ ఉంటుందో ఎంసీల్ అటువంటి దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి లీక్ అవుతుందని ఆపాడంట. ఇలా ఆపడం వల్ల దాంట్లోని సరైన స్టోరేజ్ అవ్వకపోవడం, ఏదో గ్యాప్ వచ్చినట్టుంది. దాంట్లోకి ఎయిర్ వెళ్ళిపోవడం, అంతేకాకుండా ఏదైతే ఎంసీల్ ఉందో ఎంసీల్ వల్ల కెమికల్ కూడా ఓపెన్ అయిందని చెప్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏమైందంటే ఆ పాలన్నీ కూడాను విష పదార్థం కింద తయారయ్యాయి. ఇదంతా కూడా అతను గమనించల. అంటే సరైన కూలింగ్ లేకపోవడం వల్ల ఆ పాలన్నీ కూడాను విష పదార్థం కింద తయారయ్యాయన్నమాట. ఇలా తయారవడంతోటి దాంట్లో కొన్ని కెమికల్స్ కూడా కలిసినట్టు కూడా గుర్తించారు అప్పట్లో నిపుణులు. సో అవన్నీ కూడా తీసుకెళ్ళి రాజమండ్రిలో ఎవరెవరికి ఎయ్యాలో అందరికి ఏశారు. పాపం ఈ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడాను పాలు తాగినప్పుడు కొంచెం చేదుగా ఉన్నాయని చెప్పేసి తెలపడం కూడా జరిగిందన్నమాట. సో చేదుగా ఉన్నాయేంటని చెప్పేసి కొంతమంది పడేస్తే, కొంతమంది ఏమో తాగారు. ఆ మరుసటి రోజు కూడా అతన్ని అడిగారు, "ఏంటి ఇలా చేదుగా ఉన్నాయంటే?" లేదు లేదు మీకు అలా అనిపించిందేమో, పాలన్నీ కరెక్ట్‌గా తీసుకొస్తున్నానని చెప్పేసి ఏదో మాట జారుతూ ముందుకు అలాగా వెళ్ళిపోయాడన్నమాట. సో అతను అలా వెళ్ళిపోయిన మరుసటి క్షణమే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హాస్పిటల్‌కి పరిగెట్టారు. విషమ పరిస్థితిలో అందరికీ అస్వస్థతకు గురయ్యారు. ఏం జరిగిందో తెలీదు. పాలు తాగిన తర్వాతే ఇలా జరిగిందని చెప్పేసి చెప్పడంతోటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగా 11 మంది కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయారన్నమాట. ఈ పాలు విషంగా తయారవడం వల్ల. అప్పుడు పోలీసులందరూ కూడా అతని మీద కేసు పెట్టి మొత్తం అంతా కూడా సుదీర్ఘంగా ఎంక్వైరీ చేస్తే అతను కల్తీ పాలు అమ్మాడని, అంతేకాకుండా ఏదైతే పాలు ఉన్నాయో ఆ పాలు కూడా సరైన స్టోరేజ్‌లో పెట్టలేదని క్లియర్ కట్‌గా అయితే దాంట్లో బయటపడిందన్నమాట. ఇప్పుడు 2,00,00,000 లీటర్‌లో ఇటువంటి కల్తీ పాలు అమ్మేశారన్నమాట. ఇదంతా కూడా ఇప్పుడు దగ్గరగా నాకు తెలిసినప్పటికైతే కొన్ని లక్షల మంది తాగేస్తుంటారు. దాంట్లో కొంతమంది పరిస్థితి బాగోకపోవడం వల్ల ఇదంతా కూడా బయటపడింది. ఏంటంటే ఎప్పుడైతే ఇలాగ వాళ్ళ పరిస్థితి బాలేదో ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఇన్ఫార్మ్ ఇచ్చారు. పలానా వ్యక్తి అయితే మాకు అమ్ముతున్నాడు. ఆ వ్యక్తి దగ్గరే మేము కొనుక్కుంటున్నాం. కొనుక్కున్న తర్వాత ఇదంతా బాగోతం జరిగింది. మా పరిస్థితి అయితే బాలేదు. మరి అతను అడిగితేనేమో మేమైతే సరైన పద్ధతిలోనే మేము ఈ పాలనైతే మేము అమ్ముతున్నాం అని చెప్తున్నాడని చెప్పేసి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి సరైన పద్ధతిలో అయితే వాళ్ళని రైడ్ చేయడం వల్ల మొత్తం అంతా కూడా బయటపడిందన్నమాట. మొత్తం కల్తీ పాలే. చూడండి చాలా తక్కువ క్వాలిటీ, లో క్వాలిటీ ఉన్నటువంటి పాల పొడి, అంతేకాకుండా ఏదైతే డిటర్జెంట్ ఉంటుందో డిటర్జెంట్, అంతేకాకుండా పామాయిల్ అండి చూడండి ఒకసారి. పామాయిల్ ఇటువంటివన్నీ కూడా కలిపి దాంట్లోని బాగా కొంచెం చిక్కగా రావడం, అదేవిధంగా కొంచెం నురగ రావడం, దాంట్లో ఫ్యాట్ రావడం కోసం డిటర్జెంట్ ఈ విధంగా అయితే సింథటిక్ పాలు తయారు చేశారంట. సింథటిక్ పాలు అంటే మీకు తెలుసా మీకు? సింథటిక్ పాలు తాగడం వల్ల ప్రజలకి క్యాన్సర్లు వచ్చేస్తాయి. చాలా తొందరగా చనిపోతారు. అంతేకాకుండా
ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో, అంటే కిడ్నీ ఫిల్టర్ చేయలేదో వాళ్ళందరూ కూడా కిడ్నీ ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల ఈ పాలు తాగిన తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోతారన్నమాట. ఇలా చాలా ప్రమాదాలు జరుగుతాయి దానివల్ల. ఇదంతా ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని దీన్నైతే పట్టుకోవడం జరిగిందన్నమాట. చూడండి ఒకసారి మీరు 100% మార్కెట్‌లో ఏదైతే పాలు కొనుక్కుంటా ఉన్నారో దాని మీద ఒకసారి నిఘా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షల మందికి అమ్మేశారు. అది కూడా ప్యాకెట్ల రూపంలోనే అమ్మేశారు. చాలా పెద్ద దందానైతే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పట్టుకొని మొత్తం ప్రజలందరూ కూడా హెచ్చరించారు. ఇది మహారాష్ట్రలోనే కాదు, ఇది ఆంధ్ర అయినా గానీ, తెలంగాణ అయినా గానీ, ఇంకా ఎక్కడైనా ఎటువంటి స్టేట్‌లోనే గానీ మన భారతదేశంలోని ఇటువంటి దందాలు ఉంటే గనక 100% మీరు ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఇన్ఫార్మ్ చేయండి. లేని పక్షంలో చిన్న పిల్లలు ఉంటారు, అంతేకాకుండా ముసలి వాళ్ళు ఉంటారు. వీళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయిపోతారు. దానివల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా భారీ హెచ్చరికలు జారీ చేశారన్నమాట. మీరు కూడా ఒకవేళ ఏదైనా పాలు తెచ్చుకున్నప్పుడు మీకేమైనా అనుమానం వస్తే కనుక ఏదైనా షాప్‌కెళ్ళి ఇటువంటి పాలు గట్రా తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్ పాలు ఉంటాయి, చాలామంది యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నియరెస్ట్‌లోని గేదెలు, ఆవులు ఉండవు కొన్ని కొన్ని ప్రాంతాల్లోని. డైరెక్టర్‌గా వెళ్ళి వాళ్ళు కొనుక్కోలేరన్నమాట. సో, ఈ విధంగా అయితే ఏం చేస్తారంటే ఇంకా తప్పని పరిస్థితుల్లోనే పక్కనే షాప్‌లో ఉన్నటువంటి ఏదైతే బ్రాండెడ్ పాల ప్యాకెట్లు ఉంటాయో పాల ప్యాకెట్ తెచ్చుకుంటారు. ఒక్కొక్కసారి బ్రాండెడ్ పాల ప్యాకెట్ లేకపోతే కనుక వేరే పాల ప్యాకెట్ తెచ్చేసుకుంటారు. సో, అక్కడే గమనించండి. ఒకవేళ మీకు ఆ పాలు మరగబెట్టినప్పుడు ఏదైనా తేడా అనిపించినా, లేకపోతే ఆ పాలలో ఏదైనా కొంచెం తేడాగా స్మెల్ వచ్చినా 100% ఆ పాలు తాగవద్దు. అంతేకాకుండా దాని గురించి ఒక వీడియో తీసి ఆ పాలు నమూనాలు ఏవైతే ఉన్నాయో ఆ నమూనాలు పట్టుకొని మీరు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇచ్చారంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు 100% దాన్ని తనిఖీ చేసి దాంట్లో ఎంతవరకు కల్తీ ఉందో, ఎంతవరకు ఒరిజినల్ ఉందో మొత్తం కొంత కూడా క్లియర్ కట్‌గా వేరు చేసిన తర్వాత ఇది ఏ బ్రాండ్‌కి సంబంధించింది, ఏ వ్యక్తి అక్కడికి పంపిస్తాడని చెప్పేసి దుకాణదారు దగ్గరికి వెళ్ళి, ఆ దుకాణదారుని అడిగి మొత్తం ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీ మీద అయితే దాడి చేసే ఒక అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కల్తీ పాలు తాగడం వల్ల 100% చనిపోతారు. ఎందుకంటే మనం రీసెంట్‌గా చూసాం. వీడియో ముందు చెప్పాను నేను. ఈ రాజమండ్రిలో దగ్గర దగ్గర 11 మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు. 11 కుటుంబాల్లో అయితే విషాదం నెలకొని ఉంది. నిజంగా చాలా ప్రమాదకరమైన సంఘటనలైతే అప్పట్లో నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం అందరూ కూడా బయట పాలు కొనుక్కొని తాగుదాం అంటే గనక విపరీతంగా భయపడ్డారన్నమాట. అందరూ కూడా ఈ విధంగానే కల్తీ పాలు అమ్ముతున్నారేమో అని చెప్పేసి అందరూ తలలు పట్టుకున్నారు. పాలు తాగుతున్నారే గానీ ఎవరికి కూడా నిద్ర పడతలా. నైట్‌కి నైట్ ఏమైపోద్దో, ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోతామా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భయపడేవారు. ఎందుకంటే చాలామంది పల్లెటూరులో అయినా గానీ, టౌన్‌లో అయినా గానీ ఈ బలుల మీద తిరుగుతూ ఉంటారన్నమాట. ఈ పాలు గట్రా పోస్తూ ఉంటారు చాలామంది క్యాన్‌లో గట్రా తీసుకొచ్చి. మనమేమనుకుంటాం, ఈ గేదెలు ఏవైతే ఉన్నాయో గేదెల నుంచి, ఆవుల నుంచి తీసుకొచ్చిన పాలు డైరెక్ట్‌గా మనకి ఎంతో కొంత కొద్దిగా నీళ్ళు కలిపినా గానీ కొంచెం ఒరిజినల్ ఉంటది కదా దాంట్లోని. ఆ ఒరిజినల్ పాలే మనకి వేస్తున్నారు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ రాజమండ్రి సంఘటన జరిగిందో ఆ పాలు మీద కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఆ పాలు తాగిన తర్వాత మనం సేఫ్టీగానే ఉంటాం మేము, లేదా చనిపోతాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుమానం వ్యక్తం చేసి భయంగా బతికారు ఆ 4 రోజుల్లో. కానీ ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతున్నాను, ఈ వీడియో ఒకవేళ పాలు అమ్మే వాళ్ళు ఎవరైనా చూస్తే గనక 100% దయచేసి నేను చెప్తున్నాను, కల్తీ మాత్రం చేయొద్దు మీరు. ఎందుకంటే మీరు కల్తీ చేయడం వల్ల చిన్న పిల్లల కాంచి ముసలోళ్ళ వరకు అందరి ప్రాణాలకి ముప్పే. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా పాడైపోతది, చనిపోతారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితికి కారణం మీరే అవుతారు. తర్వాత మీరు కూడా జైలుకెళ్ళే అవకాశం ఉంటది. అంతేకాకుండా మీ కుటుంబం కూడా రోడ్డున పడిపోయే అవకాశం ఉంటది. దయచేసి కల్తీ పాలు అమ్మొద్దు. మీరు ఒకవేళ మీకు పాలు ఇంకా మీకు నష్టం వచ్చేస్తుందనుకుంటే గనక వేరే ఏదైనా వ్యాపారం చేసుకోండి. లేకపోతే గనక ఆ పాల వ్యాపారాన్ని కొంచెం మీరు అభివృద్ధి చేసుకోండి కనుక ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఇటువంటి కల్తీ పాలు అస్సలు అమ్మొద్దని చెప్పేసి ఈడు దూరం అయితే ప్రతి ఒక్కరు కూడా వినిపించుకుంటా ఉన్నాను. సో, అందుకనే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చాను. ఏదైతే మహారాష్ట్రలో జరిగిందో, ఈ మహారాష్ట్రలో జరిగిన విషయాలన్నీ కూడా మీకు చెప్దామని తీసుకొచ్చాను. ఎందుకంటే 2,00,00,000 లీటర్‌లో పాలు అమ్మారంట మరి. లీటర్, 2 లీటర్లు కాదు 2,00,00,000 లీటర్లు. మరి అది తాగిన తర్వాత చాలా మందికి ఎఫెక్ట్ పడింది కాబట్టే ఆ విషయం అంతా కూడా బయటకొచ్చింది. ఈ బయటికి రావడంతోటి ఇది మన దాకా వచ్చింది. ఈ విషయం అంతా మీకు చెప్తాననమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచిస్తారని, ఈ పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలు గురించి సరైన పద్ధతిలో మీరు చూసుకొని తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల క్షేమమే నా క్షేమం అనుకుంటాను. మీరు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను. నన్ను ఆదరించిన వాళ్ళు కాబట్టి మీ గురించి ఎప్పటికప్పుడు నేను ఇటువంటి టాపిక్స్ తీసుకొస్తా ఉంటానన్నమాట. సో, మీకేమనిపిస్తుంది దీని మీద? నిజంగా కల్తీ పాలు అమ్మిన వారికి ఎటువంటి శిక్ష పడాలి? అంతేకాకుండా కల్తీ పాలని ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక ఆ కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి తెలీదు కల్తీ పాలని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలని చెప్పేసి. మీకేమైనా తెలుసుంటే గనక కామెంట్ చేయండి. చాలామంది వచ్చి వీడియోలోని కామెంట్ గట్రా చదువుతారు కాబట్టి
ఎంతో కొంత వాళ్ళు తెలుసుకునే వాళ్ళు అవుతారు అనమాట. అందుకని చెబుతాను అనమాట. సో చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.